ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న న్యూస్ ధర్మస్థల మాస్ బరియల్స్. ఇక్కడ ధర్మస్థల అనేది స్పిరిచువల్ టౌన్. ఇది యాక్చువల్ గా మనకి కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఏంటంటే శివుని ఆలయం అంటే మంజునాథేశ్వర స్వామి ఆలయం బాగా ఫేమస్. అంత ప్రత్యేకమైనటువంటి ధర్మస్థల ఇప్పుడు కొన్ని నెగిటివ్ రిజల్ట్స్ కి వార్తల్లో అయితే ఉంది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇదే ఒక హాట్ టాపిక్ గా రన్ అవుతుంది అనమాట. విషయంలోకి వెళ్ళినట్టయితే 1990 నుండి 2005వ సంవత్సరానికి మధ్యలో కొన్ని వందల శవాలను తన చేతులతో తానే అక్కడ బరీ చేసినట్టుగా అక్కడ ప్రీవియస్ గా పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఇన్ని బరియల్స్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అంటే, తను అన్ని మాస్ బరియల్స్ చేసిన తర్వాత తను అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మస్థలను వీడి తను ఒక రహస్య ప్రదేశానికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఈ 2 దశాబ్దాల కాలంలో తను ఒక మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పి ఇన్ని బరియల్స్ చేసిన తర్వాత ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళలేనట్టయితే ఆ పాపం తనను వెంటాడుతుందని ఇప్పటికైనా చెప్పే పరిస్థితి తను ముందుకు రావడం జరిగింది. తన పోలీస్ స్టేషన్ లో తానే వచ్చి స్వయంగా ఎక్కడ మాస్ బరియల్ చేశాడు, ఎక్కడ ఎటువంటి శవాన్ని ఎక్కడ పాతి పెట్టాడు అనే విషయం మీద పోలీసులకు కొన్ని కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే తను పాతి పెట్టినటువంటి ప్రతి డెడ్ బాడీ కూడా మహిళకు సంబంధించినటువంటి డెడ్ బాడీస్ అని చెప్పి ఆ డెడ్ బాడీస్ ప్రతి దానిపైన కూడా ఒక సెక్సువల్ అసాల్ట్ అనేది జరిగింది. ఒక శారీరకపరమైనటువంటి ఈ గాయాలనేవి తను ప్రతి బాడీ మీద గుర్తించడం జరిగిందని చెప్పి ఒకానొక సందర్భంలో ఒక స్కూల్ యూనిఫామ్ తో ఉన్నటువంటి ఒక పాపను కూడా తను బరీ చేశానని, అందువల్ల తను ఈ మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పి తనకు తానుగా ఒక పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయి ఈ వివరాలను అయితే పోలీసులకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. తను బరీ చేసినటువంటి ప్రతి డెడ్ బాడీకి కూడా ఒంటిపైన దుస్తులు లేని పరిస్థితుల్లో వాళ్ళ తాలూకా అవయవాల పైన కొన్ని రకమైనటువంటి గాయాలను కూడా తను గుర్తించడం జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్ లో అయితే తను పేర్కొనడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పోలీసులు సహకరించినట్టయితే తను ఎక్కడ ఏ బాడీని అయితే బరియల్ చేశానో ప్రతిదీ తనకు గుర్తుందని, ప్రాపర్ గా వాళ్ళకి అంత్యక్రియలు అనేవి క్లియర్ గా జరిగినట్టయితే నా ఆత్మకు వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరుతుందని చెప్పి తను చేసినటువంటి ఈ పాపానికి ప్రాయశ్చితంగా తనైతే చెప్పడం జరిగింది అనమాట. దాని ప్రకారం అక్కడ పూడ్చిపెట్టినటువంటి ప్రతి శవం పైన కూడా లైంగిక దాడి జరిగిందని, కొన్ని శవాలపై అయితే యాసిడ్ దాడి కూడా జరిగి కొన్ని శవాలని ఉక్కిరి బిక్కిరి చేసి చంపేసినట్లుగా తను జూలై 11వ తారీఖున ఒక అఫిడవిట్ అనేది కోర్టుకి దాఖలు చేయడం అయితే జరిగింది. అఫిడవిట్ తో పాటు కొన్ని ఎముకలు కొన్ని పుర్రెలను కూడా తను తీసుకొచ్చి సబ్మిట్ చేయడం అయితే జరిగింది. అయితే దీనిపై స్పందిస్తూ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి వి గోపాల గౌడ ఆయన నెక్స్ట్ కొంతమంది న్యాయవాదులు అండ్ మానవ హక్కుల సంఘాలతో కలిపి గవర్నమెంట్ ని ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ ని ఏర్పరచమని చెప్పి కోర్టుని డిమాండ్ చేయడం అయితే జరిగింది. అయితే కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని కలిసి గత 20 సంవత్సరాల నుండి జరిగినటువంటి మహిళల మిస్సింగ్ కేసులు, ఈ అత్యాచార కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని కోరడం జరిగింది. దీనికి కర్ణాటక ప్రభుత్వం స్పందిస్తూ జూలై 21వ తారీఖున ప్రత్యేక దర్యాప్తు బృందం అయినటువంటి సిట్ ను ఏర్పరచడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఏర్పరిచినటువంటి ఈ సిట్ ప్రత్యేక బృందం ఏదైతే ఉందో దానికి డీజీపీ మహంతి నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు తోడుగా డీఐజీ అయినటువంటి అనుచేత్, డీసీపీ సౌమ్యలత, ఎస్పీ జితేంద్ర కుమార్ దానికి సభ్యులుగా అయితే ఉన్నారు. జూలై 18వ తారీఖున కర్ణాటక హైకోర్టు ఒక మీడియా గ్యాగ్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ ప్రకారం ఈ ఉన్నటువంటి టెంపుల్ ప్రతిష్టను దిగజార్చేటటువంటి ఎటువంటి అపవాదాత్మక వార్తలను ప్రచురితం చేయొద్దు అని చెప్పి మీడియా గ్యాగ్ ఆర్డర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్ ను తిరస్కరించి సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పేసి కోరడం జరిగింది. సో ఈ కేసు వల్ల గత 20 సంవత్సరాలుగా జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి మిస్సింగ్ కేసులు, అత్యాచార కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపై కొంత సందిగ్ధత అయితే నెలకొంది. దీనివల్ల ఆ ఆలయ పరిపాలనాధికారుల వారు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు కొన్ని కేసులు కూడా ఫైల్ అవడం జరిగింది. అయితే 1970 నుండి 2000 సంవత్సరం మధ్యలో జరిగినటువంటి కొన్ని ఆడపిల్లల మిస్సింగ్ కేసులకు ఈ కేసుకు కూడా రకమైన సంబంధాలు అనేవి ఉన్నాయని అనుమానం వ్యక్తమవుతోంది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి పరమేశ్వర స్పందిస్తూ ఇప్పటి వరకు ఉన్న రికార్డు ప్రతిదాన్ని కూడా సిట్ కు అప్పగించాలని ఆదేశించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. దీనికోసం ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. దీనికోసం ఒక ఫుల్ వీడియో తయారు చేయడానికి ప్రయత్నిస్తాం.